అలాగే గురూజీ, పర్టికులర్గా వాళ్ళు చాలామంది అటు అదే విల్లాస్ను కానీ ఇండిపెండెంట్ హౌస్ని కానీ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఇళ్ళల్లో ముఖ్యంగా లిఫ్ట్ కానీ మెట్లు కానీ ఈ విషయంలో ఎప్పుడు చాలామందికి చాలా అనుమానాలు వస్తాయి. వాస్తు ఎలా చూడాలి అనేది మీరైతే ఏం సలహా ఇస్తారు? ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడన్నాడు? అది ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ కట్ని ఏదన్నా కానీ ఒక మేజర్ రీజన్గా చాలా కేసెస్ ఎట్లా ఉంటుందండి అంటే చాలా వరకు మధ్యలో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దానికి లిఫ్ట్ కూడా తిప్పుతూ ఉంటారు. లిఫ్ట్ చుట్టూ మెట్లు, అది టెక్నికల్ వర్డ్ ఇస్ డాగ్ లెగ్స్ స్టేర్ కేస్ అంటూ ఉంటారు. అంటే కుక్క ఏ విధంగా అది పడుకుంటుందో ఆ విధంగా స్టెప్స్ ఉంటాయి, రౌండ్ తిరుగుతుంది. అది తూర్పు గర్భంలో ఉన్నప్పుడు, అంటే గర్భం అంటే మధ్యలో ప్లాట్కు ఇల్లు మధ్యలో ముంగడ తూర్పు వైపు పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. అసలు కొన్ని సందర్భాల్లో అయితే మనం వినకూడని రిజల్ట్స్ కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి మనం ఇప్పుడు మనం ఇక్కడ చెప్పకూడదు కాబట్టి ఆ రిజల్ట్స్ చెప్పకూడదు. అట్లనే ఉత్తరంలో ఉంటే కూడా అక్కడ కూడా చాలా విపరీతమైన అనర్థాలు జరిగిన కేసెస్ మనం చాలా చూసినాం. అట్లనే దక్షిణమైనా సరే లేకుంటే పశ్చిమమైనా సరే ఎక్కడైనా ఏ దిశలో అయినా ఆ విధంగా మెట్లు మధ్య భాగంలో కాకుండా అనుకూలంగా తూర్పు ఆగ్నేయంలో కానీ పడమట నైరుతిలో కానీ లేకుంటే దక్షిణ నైరుతిలో కానీ ఉత్తర వాయువ్యం కానీ మెట్లు వచ్చి అదే అనుకూలంగా ప్లాట్ ఏ సైజు ఉన్నది, ఎక్కడ తిరిగింది, ఏ విధంగా దీన్ని కొన్ని మనకున్నటువంటి 4 దిక్కులు 4 విదిక్కులు, ఈ 8 దిక్కులు ఏ వైపు తిరిగింది, ఎలా తిరిగింది ప్లాటు, మన ఇల్లు ఎలా వైపు ఉంది, దాన్ని అనుకూలంగా మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి, ఇవి కనుక చూసుకోగలిగితే మంచి ఫలితాలు ఇచ్చినాం కూడా. మనం ఇంతకుముందు చాలా హౌజెస్ మన ఈ 20 years ఎక్స్పీరియన్స్లో చాలా హౌజెస్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి మన ఓన్ రిజల్ట్స్ అంటే మనం చేసిన దాని మీద మనం అనుభవించిన దాంట్లో లేకుంటే మన వాళ్ళు ఏ విధంగా అయితే రీసెర్చ్ చేసిన తర్వాత రిజల్ట్ ఇచ్చినామో వాటితో మనం చెప్తున్నాం ఎక్కువ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.